అస్సలాముఅలైకుం. కడపలో ఒక వార్తను సృష్టించి తిప్పుతున్నారనమాట బ్యానర్స్ విషయంలో. ప్రజలు ఒకటే గమనించాలా, ఆ బ్యానర్స్ అనేది 10వ తేదీ ఈవినింగ్ నుంచి కడుతున్నారు. యాక్చువల్గా పర్మిషన్ లేదు. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి రాష్ట్రంలో ఏం పని చేసినా కూడా, రాజకీయం కానీ ఏ పని చేసినా కూడా పర్మిషన్ తీసుకోవాలి. వితౌట్ పర్మిషన్ తీసుకున్నారు కాబట్టే దాన్ని అదే పనిగా చెప్పడం జరిగింది. ఇట్లా అన్యాయంగా చేస్తున్నారు అనేసి 10వ తేదీ బ్యానర్లు కట్టి వీళ్ళు 11వ తేదీ పర్మిషన్ తెచ్చుకున్నారు. అది ఇప్పుడు 9:37కు. దాని ముందు ఏం జరిగిందంటే, ఎలక్షన్ కోడ్ సంబంధించి ఏదైనా తప్పులు జరిగితే ఫొటోస్ తీసి పంపమని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అట్లా పంపించినాం. చాలా వరకు రిప్లేస్ కూడా వచ్చినాయి. ఆ రిప్లేస్ వచ్చినట్టు వీళ్ళ పర్మిషన్ రాకుండా ముందు వచ్చిన రిప్లేస్ అన్ని మా దగ్గర ఎవిడెన్స్ గా ఉన్నాయి. ఏదైనా సరే ఒక అవగాహనతో మాట్లాడాలా. ముఖ్యంగా ఒకటి గమనించాల్సిన విషయం దీంట్లో ఏముందంటే, పర్మిషన్ వచ్చినప్పుడు స్లిప్ ని బ్యానర్ లో డిజైన్ లోనే ప్యాచ్ చేసి అంటించాలా. అది కూడా అంతటి కూడా అవగాహన లేకుండా చేసినారు పని కాబట్టే మేము అడగాల్సి వచ్చింది. అతిథి అంటున్నారు, అంటే 2 నెలల తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్తుంది అని అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఏమన్నా నింద వేసేటప్పుడు ఆలోచించి వేయాలా. ఇప్పుడు అతిథి రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? మైనార్టీల పేరు చెప్పుకొని మీరు ఎందుకు ఇట్లా సెల్ఫ్ డ్యామేజ్ చేస్తున్నారు? పార్టీకి ఏదో చెప్పబోయి సెల్ఫ్ డ్యామేజ్ చేసుకుంటున్నారు. అతిథి రాజకీయాలు ఎవరు చేస్తున్నారు మీకు బాగా తెలుసు, మాకన్నా కూడా. 2 నెలల తర్వాత పోయేదానికి రాలేదు రాజకీయంలోకి. సచిన్తోడు రాజకీయం చేసేదానికి వాళ్ళు వచ్చినారు. వాళ్ళ తాతలు ముత్తాతలు కాడి నుంచి దీంట్లో రాజకీయంలో ఉండేవాళ్ళు. అంతటి గొప్ప ఉన్నతమైన కుటుంబం అన్న వాళ్ళది. ఫ్రస్ట్రేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారన్న, ఎవరు ఫ్రస్ట్రేషన్ లేరు. వదిన గారు పొద్దున్న లేచినప్పటి నుంచి డోర్ టు డోర్ క్యాంప్సింగ్ కానీ, ఇంటికి ఎవరన్నా నాయకులు వస్తే వాళ్ళు మాట్లాడడం కానీ, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఇంట్లో మీటింగ్స్ ఏర్పాటు చేయడం ఇట్లా చేస్తున్నారు. ఆ శ్రమ ఏమన్నా మీకు ఫ్రస్ట్రేషన్ కనపడిందేమో కానీ, యాక్చువల్గా ఫ్రస్ట్రేషన్ ఎవరున్నారు మీకే ఎక్కువ తెలుసునా. మీ పార్టీలోనే ఫ్రస్ట్రేషన్ ఉంది కానీ వాళ్ళు ఎప్పుడు లేదు. మేమేమో సంతోషంగానే ఉన్నాము, ఆ పనులు మేము చేసుకుంటూ వెళ్తున్నాము. ఫ్రస్ట్రేషన్ ఎవరున్నారో మీకే బాగా తెలుసు. ఇంకోటి ఏమంటే, ఆ ఫ్రస్ట్రేషన్ మీరు ఇంకా దగ్గరుండి దూరం చేయండి అందరికీ. వాళ్ళకు అన్నగారు, మీరు వదిన గారి ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నారు, చాలా సంతోషము. అట్టే 50,000 మెజారిటీ గెలవాలని కూడా ప్రార్థించండి. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మీరు అక్కడున్నా ఇక్కడున్నా మా కోసం పనిచేస్తారని మాకు మంచి నమ్మకం ఉందన్న.